గిరి ప్రదక్షిణ చేయడం అనేది మన అదృష్టం లాగానే భావించాలి. ఎందుకంటే సాక్షాత్తు ఆ శివుడే అగ్నిలింగంలాగా మారి కొలువయ్యున్న అరుణగిరిని తాకాలి అంటే ఎక్కడో రాసి పుట్టాలి. 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అరుణాచల శివ అరుణాచల శివ అనుకుంటూ నడుస్తూ ఉంటే అసలు నడిచినట్టు కూడా అనిపించదంట. అయితే రమణ మహర్షి గారు గిరి ప్రదక్షిణ గురించి ఒకే ఒక మాట చెప్తూ ఉండేవారు. అదేంటి అంటే ప్రదీక్షణ. ప్రదీక్షణలో అంటే పాపనాశనం, ది అంటే కోరిక తీరటం, క్షి అంటే వచ్చే జన్మ నుండి విముక్తి పొందటం, నా అంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం అని అర్థం. అలా మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తే మనం వీటన్నిటికీ సరిపడా సాధన చేసినట్టే అని ఆయన అంటారు. గిరి ప్రదక్షిణ గురించి స్కంద పురాణంలో ఏమని రాసి ఉంది అంటే వేసిన ప్రతి అడుగుకి మనసు మాట శరీరం ద్వారా చేసిన ప్రతి పాపం నాశనమవుతుందంట. అక్కడ ఒక్క అడుగు వేస్తే కొన్ని వేల సంఖ్యలో అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని ఇస్తుందంట. ఇందుకే అంటారు గిరి ప్రదక్షిణ ముందు ఆ తర్వాత అని. అందుకే మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అవే తప్పులను చేయకండి. ఈగో మరియు కోపాలను తగ్గించుకోండి.